శ్రీమాత్రే నమః. బృందావనం వచ్చేసారు కదా కృష్ణ పరమాత్మ. అందరూ అలా రోజులు గడుస్తున్నాయన్నమాట. ఈ విషయం ఏమో కంసుడికి తెలిసింది, వీళ్ళందరూ బృందావనం వచ్చేసారు అని. అప్పుడు కృష్ణ పరమాత్మని సంహరించడం కోసం కంసుడు ఏం చేస్తాడంటే వత్సాసురుడు అనే రాక్షసుడిని పంపిస్తాడు. దూడ రూపంలో వచ్చేసి ఆ దూడల్లో కలిసిపోతాడనమాట. కృష్ణ పరమాత్మకి తెలియదా వచ్చింది ఎవరో. కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అంటే బలరాముణ్ణి పిలిచి ఆ రాక్షసుని చూపించి కనుసైగ చేస్తారు. కృష్ణ పరమాత్మ ఏమో ఆ దూడని చూసారా, ఆ దూడ ఎంత అందంగా ఉందో అంటూ ఆ దూడ వెనక కాళ్ళను పట్టుకుని తోక మిలిపెట్టి గిరగిరా తిప్పేసి అక్కడ ఒక వెలగ చెట్టు ఉంటే దానికేసి బాదుతారనమాట. చెట్టు విరిగిపోయింది, రాక్షసుడు చచ్చిపోయాడు. భయంకర ఆకారంతో చచ్చిపడి ఉన్న రాక్షసుడిని చూసి ఆ గోపబాలురు, భలే కృష్ణ బాగా చంపావు, లేకపోతే మన ఆవు దూడలు తినడానికి వస్తాడా వీడు, చచ్చాడు దొంగ వెధవ అంటూ కృష్ణుణ్ణి పొగిడారు. ఆ తర్వాత మరి వాళ్ళకి ఆకలేసింది కదా, అన్నీ మర్చిపోయారు వాళ్ళు. ఇంకా ఈ రాక్షసుడు వచ్చాడు, కృష్ణుడు కొట్టాడు అని అన్నీ మర్చిపోయి వాళ్ళు తినడానికి ఏమో తెచ్చుకుంటారు కదా చల్దులు, ఆ చెద్దన్నం తినడానికి ఆకులను తెచ్చుకొని అక్కడ కూర్చుని అందరూ ఒకళ్ళు తెచ్చుకున్న చల్దులను ఇంకొకరితో పంచుకుంటూ తింటూ ఉన్నారనమాట. అసలు ఆవు తన దూడని ఎలా అయితే రక్షించుకుంటుందో ఈ లోకాలన్నింటినీ వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు కృష్ణ పరమాత్మ. భక్తులను కన్నబిడ్డవలే కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపేశాడు. ఒకరోజు ఉదయాన్నే గోపకుమారులు దూడలను తోలుకుని అడవికి వచ్చారనమాట. చాలా ఎండగా ఉంది. అలా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి దాహం వేసింది. దాహం వేస్తే వీళ్ళు ఆవు దూడలను కూడా అక్కడ దగ్గరగా ఉన్న కొలం దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ తల గోవులకేమో చక్కటి నీటిని తాగించి వాళ్ళు కూడా దాహాన్ని తీర్చుకున్నారనమాట. తర్వాత ఏమో వెనుతిరిగి బయలుదేరారు. అలా తిరిగి వచ్చే సమయంలో ఆ బాలకులు ఒక భయంకరమైన కొంగని చూశారు. పూర్వం ఇంద్రుడి వజ్రాయుధం రెక్కలను విరగొట్టగా కింద పడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్లు ఉందిట కొంగ. అంత పెద్దది ఉందిట కొంగ. ఆ కొంగ ఎలా ఉంది, పెద్ద పెద్ద కన్నులతో కృష్ణుణ్ణి చంపడానికి అక్కడది వేచి ఉంది. ఆ గోపకుమారులేమో ఆ దొంగ కొంగ ముక్కు చూసి అదేంటి ఎంత పెద్దది ఉంది అని చెప్పి నిర్ఘాంతపోయారనమాట. ఆ కొంగేమో ఏదో జపం చేసుకున్నట్లు మునిలాగా నిలబడి ఉందనమాట. ఇంకా అసలు ఏ కోరికలు లేని వాళ్ళు ఎలా అయితే అమాయకంగా ఉంటారో ఈ కొంగ కూడా అలాగే నిలబడి ఉంది. కానీ దాని దృష్టి అంతా ఎక్కడుంది, కృష్ణ పరమాత్మ మీద ఉంది. ఎందుకంటే కంసుడు పంపించాడు ఈ కొంగను కూడా కృష్ణ పరమాత్మని సంహరించమని. కృష్ణ పరమాత్మ చూశారు. చూసి ఓహో వచ్చావన్నమాట అనుకుంటారు కృష్ణ పరమాత్మ. ఈ లోపేం చేసింది ఆ కొంగ, ఒక్కసారిగా కృష్ణుడి మీద దూకేసి ముక్కు విదిలించి రెక్కలేమో ఇలా చాపి భయంకరంగా అరుస్తూ విజృంభించేసింది అనమాట. అసలు అలా అరుస్తూ ఏం చేసింది, కృష్ణుణ్ణి ముక్కుతో పట్టుకుని మింగేస్తే అక్కడున్న వాళ్ళందరూ కృష్ణుడు కనిపించలేదు. అదేంటి కృష్ణుడు కనిపించలేదని వెతుక్కుంటున్నారు. ఎక్కడున్నావు కృష్ణ, ఎక్కడున్నావు, కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. కానీ కృష్ణే కనిపించలేదు. మరి కృష్ణ పరమాత్మని మింగేసింది కదా కొంగ. కృష్ణ పరమాత్మ క్రీడామయుడు. ఆ బకాసురుడు మింగేసినా మింగుడు పడతాడా ఆ కృష్ణుడు? అన్నీ తెలిసిన కృష్ణ పరమాత్మ కావాలని అలా చేశారనమాట. ఇది మింగేసింది కదా ఈ కొంగ, లోపలికి వెళ్ళటం లేదు. లోపలికి వెళ్ళకపోతుంటే దానికి ఊపిరి ఆడట్లేదనమాట. ఊపిరి ఆడకపోతే వెంటనే ఏం చేసింది అంటే బయటికి కక్కేసిన తర్వాత ఆ కృష్ణుడిని చూసి అందరూ చాలా సంతోషించారు. అమ్మ, ఏ దేవుడు దయవల్లో మా కృష్ణయ్యని మళ్ళీ బయటకు వదిలేసింది, కృష్ణుడినేమో దేవుడు కాపాడాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పి వీళ్ళు కనిపించని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఎదురుగుండానే పరమాత్ముడు ఉండగా వాళ్ళకి తెలియదు కదా కృష్ణ పరమాత్మే పరమాత్ముడు అని. అలా కక్కేసిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే ఆ కొంగ ముక్కు 2 భాగాలను పట్టుకుని 2 చేతులతో గడ్డి పరకను చీల్చినట్లుగా చీల్చేశారు. అలా బకాసురుణ్ణి సంహరించగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలని కురిపించారు. అప్పుడు
ఈ కృష్ణుడు ఎప్పుడైతే ఆ కొంగ నోట్లో నుంచి బయటపడ్డాడో అందరూ ఊపిరి పీల్చుకుని అమ్మయ్య, కొంగ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు రావడం అంటే మామూలా అని చెప్పి అందరూ వచ్చేసావా కృష్ణ, వచ్చేసావా కృష్ణ అని అందరూ కౌగిలించేసుకుంటున్నారు. ఎంత ప్రేమ చూపిస్తున్నారో కృష్ణ పరమాత్మ మీద. అసలు అలా కృష్ణ పరమాత్మని కౌగిలించుకోవటం, కృష్ణ పరమాత్మతో అలా ఆటలు ఆడడం, గడపటము అంటే ఎంత అదృష్టం ఉండాలో కదా. ఎంత అదృష్టం ఉంటేనో కృష్ణ పరమాత్మతో అలా ఉండగలరు చెప్పండి. అంత ఆర్తిగా, అంత ప్రేమగా కృష్ణ పరమాత్మని వాళ్ళు అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టే తన భక్తులకి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటున్నారు కృష్ణ పరమాత్మ. మనం కూడా ఏ రోజైతే అన్నీ వదిలిపెట్టేసి కృష్ణ అంటూ ఆయన పాదాలు పట్టుకుంటామో అప్పుడు మన మీద కూడా ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ ఒక్కటి మాత్రం చెయ్యం. ఎప్పుడైతే కొంగు కూడా వచ్చిందో నందుడికి మనసులో భయం ఎక్కువైపోయింది. అదేంటి ఇలా జరిగింది, వసుదేవుడు చెప్పిందంతా నిజమే అయ్యింది, నాకు భయం వేస్తోంది అని అనుకుంటాడు నందుడు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు అంటే, ఎక్కడికి వచ్చినా సరే కృష్ణుడికి గండం తప్పలేదు, రాక్షసులు ఇంకా వస్తున్నారు. కాకపోతే అదృష్టం ఏంటి అంటే కృష్ణుడిని చంపడానికి ఎంతమంది వచ్చినా వాళ్లే అగ్నిలో పడ్డ మిడతల వలె మాడిపోతున్నారు, కృష్ణుడిని ఏం చేయటం లేదు, ఏ దేవుడో కృష్ణుడు ప్రతిసారి రక్షిస్తున్నాడు అనుకుంటూ ఆ అమాయక గోపకులు కనపడని దేవుడికి మొక్కుకున్నారు. నందుడు అనుకుంటాడప్పుడు, గర్గుడు చెప్పే మాటలు నిజమయ్యాయి, కృష్ణుడు సామాన్యుడు కాడు. అలా బలరామకృష్ణులు దూడలు కాచే సమయంలో రకరకాల ఆటలాడుకునేవారు. మనందరం కోతులమట, సముద్రానికి వారధి కడదామా అంటూ కాలువలకి అడ్డం కడుతూ ఉంటారు. మనం మునులమట, తపస్సు చేసుకుందామా అంటూ కన్నులు మూసుకుని మునుల వలె మౌనంగా ఉండిపోతారు. మనం గంధర్వ శ్రేష్ఠులమట, ఎవరు పాటలు పాడతారో అంటూ పాటలు పాడేవారట. మనమందరం అప్సరసలమట, నాట్యం చేద్దామా అంటూ ఆడువారి వేషాలు వేసుకుని నాట్యాలు చేసేవారట. మేము దేవతలం, మేము రాక్షసులం, సముద్రాన్ని మధించుదామా అంటూ చెరువులలో చేతులతో నీళ్లు చిలుకుతారు. బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులందరూ వాళ్లనే అనుసరించి ఆ పని చేసేవారు. అలా ఆటపాటలతో వాళ్ళందరూ అందరికీ ముద్దుగొలిపేటట్లు కనువిందు చేస్తూ ఉండేవారు. ఈ రెండిటి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వివిధ మాయోపాయాలతో సంపదను ఆర్జించి వాళ్ళ స్వార్థానికి వినియోగించటమే కాకుండా పరోపకారం అంటే తెలియదు కొంతమందికి. దాన్నే లోభము అంటాం. ఆ లోభానికి ప్రతీక బకాసురుడు అనే రాక్షస కొంగ. ఏటువడ్డు నుండే కొంగను చూడండి, దొంగ జపం చేస్తూ చేపలను స్వాహా చేస్తుంది కదా, అది దానికి అలవాటు. కంసుడు పంపిన బకాసురుడే లోభానికి ప్రతీక. ఆ రాక్షస కొంగ కృష్ణ పరమాత్మని మింగాలని చూసింది, కానీ ఆయన చేతుల్లోనే చచ్చింది. మనల్ని ఆవహింపజూసే లోభగుణాన్ని నాశనం చెయ్యాలని ఈ సంఘటన చెప్తోంది. మాయోపాయాలతో ఇతరులను మోసం చేసి లబ్ధి పొందాలని చూడటమే కుటిలత్వం. అలాంటి మాయోపాయంతోనే శ్రీకృష్ణుణ్ణి చంపడానికి వచ్చాడు ఈ వత్సకుడనే రాక్షసుడు. వాడు కుటిలత్వానికి మారు పేరు. వాడు ఒక ఆవుదూడగా వచ్చాడు, కృష్ణుడు ఆవుమందల్లో చేరిపోయాడు. కృష్ణుడు అమరపాటుగా ఉంటే చంపాలని చూశాడు, కానీ కృష్ణ పరమాత్మ వాణ్ణి గుర్తించి ఆ దూడని చంపేశాడు. అంటే మానవులు కూడా వాళ్ళల్లో కుటిల స్వభావాన్ని ఇలాగే త్రిప్పికొట్టాలని శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తున్నాడు. కుటిల బుద్ధిని ఎప్పుడైతే వదిలేసుకుంటామో అప్పుడు మన జీవితం బాగుంటుంది. లోభాన్ని ఎప్పుడు నశింపజేసుకుంటామో అప్పుడు భగవంతుడికి దగ్గరగా మనం వెళ్తాం. మనం మన పిల్లలకి ఈ కృష్ణ లీలలు చెప్పాము అని అనుకోండి, పడుకునేటప్పుడు మొబైల్ ఇచ్చేసి వాళ్ళని ఏదో ఒకటి చూసేయండి అని చెప్పే కంటే ఈ కృష్ణ లీలలు చెప్పాము అని అనుకోండి, వాళ్ళు కూడా నవ్వుకుంటూ చిన్న కన్నయ్యలా ఆడుకుంటూ బచ్చోరా చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.